నవంబర్ నెల 17వ తారీఖున ఉదయాన్నే నేను ఎప్పటిలాగే లేస్తూ ఉన్నాను. నా బెడ్ పై నుంచి లెగుస్తూ ఉన్నప్పుడు మరి లేచి కింద కాలు పెట్టినప్పుడు నేను కిందకి కూలిపోతూ ఉన్నాను. నిలబడలేని స్థితిలో నేనున్నాను. మరి ఏమైందో నాకు అర్థం కాలేదు. మళ్ళా లేచి బెడ్ పైన కూర్చున్నాను. మళ్ళా కూర్చొని మళ్ళా లెగుద్దామని ట్రై చేశాను. మళ్ళా కిందకి కూలిపోయాను. ఆ విధంగా మన దేవుని బిడ్డలారా 3 సార్లు లేచి కింద పడిపోయాను. తర్వాత మా భార్య గారిని లేపాను. అమ్మ, నేను లేవలేకపోతున్నాను, నాకేదో అయినట్లుంది, నాకేం అర్థం కావట్లేదు, ఒకసారి లే అంటే భార్య గారు లేచారు. మన దేవుని బిడ్డలారా లేచి మరి ఏమైందంటే నేను ఇలా పడిపోతున్నాను, లేస్తే ఏమైందో తెలియట్లేదు అన్నప్పుడు సరే అయితే లే అని చెప్పి పట్టుకొని లేపింది. అయినా కూడా ఒక అడిగేసి మళ్ళా కింద పడిపోయాను. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నాకు. నా భార్య గారు కూడా భయపడుతుంది, కంగారు పడుతుంది. అసలు ఏమైంది నీకు? రాత్రి బాగానే ఉన్నావే, మంచిగా తిన్నావు, మంచిగానే ఉన్నావు కదా, మరి మంచిగానే పడుకునేటప్పుడు మరి ఉదయం కల్లా నీకు ఏమైంది అని చెప్పి ఆ యొక్క సమయంలో మన దేవుని బిడ్డరా భయపడి మరి సరే అని చెప్పి ఎత్తుకొని నన్ను మంచం పైన కూర్చోబెట్టింది, కింద పడిపోయిన వాడిని. కూర్చున్న తర్వాత మరి అప్పుడు ఆలోచన చేసాం, అసలు ఏమైంది ఏంటంటే నా నడుము, నా యొక్క కుడికాలు 2 కూడా పని చేయట్లేదని చెప్పి ఒక 10 నిమిషాల తర్వాత మాకు అర్థమైంది ఇద్దరికి కూడా. అప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మేమున్నాం. ఇంటికి ఫోన్ చేసాం. ఇంటికి ఫోన్ చేసి మా తల్లిదండ్రులకు చెప్పాం, నాన్న ఈ పరిస్థితి ఇలా ఉంది, మరి నడవలేకపోతూ ఉన్నాను అని చెప్పినప్పుడు మా నాన్నగారు, మా అన్నయ్య గారు, మా బావగారు వచ్చారు. వచ్చి ఇప్పుడు దేవుని బిడ్డారా వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ఖమ్మం మమతా హాస్పిటల్లో జాయిన్ చేశారు. డాక్టర్ గారు వచ్చారు, చూశారు, నా పని ఏందో మాట్లాడదాం అని చెప్పారు. ఈ దేవుని బిడ్డలారా ఎంఆర్ఐ స్కాన్ తీయించారు. మధ్యాహ్నం అయింది. ఈవినింగ్ 4 o'clock డాక్టర్ గారు వచ్చారు. మళ్ళా వచ్చి నీ కాలు కూడా పనిచేయదు, ఒకవేళ మేము సర్జరీ చేయాలని చెప్పినా సరే నువ్వు నడుస్తావో నడవో మాకైతే తెలియదు, సర్జరీ చేయాలా వద్దా అనేది మీరు డిసైడ్ చేసుకోండి, రేపు పొద్దున్న నేను వస్తా మళ్ళా అని చెప్పి డాక్టర్ గారు మన దేవుని బిళ్ళారా రిపోర్ట్ చూసి చెప్పి వెళ్ళిపోయారు.